अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेखर मतली, आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। नाजरीन, चंद्रबाबू नायडू जो तेलुगु देशम पार्टी के सुप्रीमो है, उन्होंने कल इलेक्शन कमिश्नर की प्रेस कॉन्फ्रेंस के बाद आवाम से रुजू हुए और कहा कि आप किसी को डरने की जरूरत नहीं, इलेक्शन कोड लग चुका है, कोई आपको डरा नहीं सकता, कोई धमका नहीं सकता, आप खुलकर वोट डाल सकते हैं, अपने वोट का सही इस्तेमाल कर सकते हैं। जिस तरह से आंध्र प्रदेश में जगन मोहन रेड्डी का जो खौफ था, जो डराना था, जिस तरह से आम और मजलूम लोगों को डराया जाता था, अब वो खत्म हो जाएगा। अब अपने वोट के जरिए आप एक ऐसी हुकूमत चुन सकते हैं जो आम और गरीब लोगों की ताकत बन सकती है। मैं शेखर मतली, क्राइम टुडे न्यूज़, हैदराबाद। 13 మా వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు. విషయం కూడా చెప్పేశారు. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ 13th మే, ఇది హిస్టారికల్ డే. ఎగ్జాక్ట్ గా మనం చూస్తే ఈరోజు 47 రోజులు ఉంది. 47 కాదు, 57 రోజులు, 57 రోజులు ఉంది. 57 రోజుల్లో చరిత్ర తిరగా రాయబోతున్నాం. ఒక సైకోని ఇంటికి పంపించబోతున్నాం. నేను ఇప్పుడు ఒకటే కోరుతున్నా, ఎలక్షన్ కమిషన్ డేట్స్ అనౌన్స్ చేసింది కాబట్టి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇప్పటి నుంచే వస్తుంది. కాబట్టి ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. భయపడుతూ ఇంట్లో ఉండేవాళ్ళు కూడా కావరెగరేసుకుంటూ బయట వచ్చి వేడుకలు జరుపుకొని ప్రతి ఒక్కరికి ఏ లాభం జరుగుతుందో చెప్పి ఆనందంగా నడిపించాల్సిన అవసరం ఉంది. రేపటి నుంచి ఇంకా మీకు ఏ డౌట్ అవసరంలా ప్రకంపనలే. ఇంతవరకు ఎక్కడైతే ఇంట్లో ఉన్నారో అందరూ బయట వస్తారు. మొన్న పాపం రావాలనే అభిమానం ఉంది, వస్తే ఎక్కడ కేసు పెడతారని భయం ఉంది. ఎక్కడ పింఛను కట్ చేస్తాడో, ఎక్కడ రేషన్ కట్ చేస్తాడో, ఎక్కడ కేసు పెడతాడో, కేసు పెడితే ఎవరు వస్తారు నాకు అండగా అని చెప్పి భయపడ్డారు. ఇప్పుడు కేసులు పెట్టలేడు, పింఛన్లు కట్ చేయలేడు. కట్ అయ్యేది అతను పవర్ కట్ అవుతుంది, అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. ఎవరూ భయపడకుండా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి స్వేచ్ఛగా ముందుకు రమ్మని మరొక్కసారి అందరినీ ప్రార్థిస్తూ